Hello everyone. Let's learn the Hindu newspaper of today. Okay. Let's go to the main headline of today. Afghanistan says Pakistani attack in Kabul killed 400. Afghanistan says Pakistani attack in Kabul killed 400. Okay. I have said multiple times how the verb is taking S form. Okay. Try to go through those videos if you have not. నెక్స్ట్ బాడీస్ రికవర్డ్ ఫ్రమ్ కాబూల్ హాస్పిటల్ యాజ్ కన్ఫ్లిక్ట్ అంటే విభేదాలు బిట్వీన్ నైబర్స్ ఎస్కలేట్స్. నైబర్స్ అంటే పక్క వాళ్ళు. సో ఎస్కలేట్స్ మీన్స్ ఇంక్రీజింగ్, వాళ్ళ మధ్యలో విభేదాలు పెరిగాయి. ఆఫ్ఘనిస్తాన్ ఏమంది ఫస్ట్, పాకిస్తానీ అటాక్ ఇన్ కాబూల్. కాబూల్ అంటే ఏంటి, ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్. ఓకే, ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ ఏంటి కాబూల్. దాని మీద అటాక్ చేయడం వల్ల 400 మెంబర్స్ చనిపోయారు ఒకే బిల్డింగ్ మీద అటాక్లో. బికాజ్ పాకిస్తాన్ హ్యాస్ బాంబ్డ్ ఏ రీహాబిలేషన్ సెంటర్. రీహాబిలేషన్ సెంటర్ అంటే ఏంటి, మన అలవాట్లను మన మెంటల్లీ క్యూర్ చేసేది, అలవాట్లను దూరం చేసేది. ఇప్పుడు ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళని రీహాబిలేషన్ సెంటర్లో జాయిన్ చేస్తే స్లోలీ గ్రాడ్యువల్లీ దే విల్ మేక్ యూ టేక్ లెస్ ఆల్కహాల్. అట్లే డ్రగ్ రీహాబిలేషన్ సెంటర్స్ ఉంటాయి. సో విచ్ రిమూవ్స్ అడిక్షన్ ఫ్రమ్ యూ. అడిక్షన్ని తీసేస్తాయి ఆ రీహాబిలేషన్ సెంటర్కి. మీరు మహానటి మూవీ చూస్తుంటే సావిత్రి ఏం పెట్టింది, రీహాబిలేషన్ సెంటర్సే పెట్టింది ఆల్కహాల్ వాళ్ళకి. సో రీహాబిలేషన్ సెంటర్ ఈస్ ఏ ప్లేస్ వేర్ అడిక్షన్స్ ఆర్ రిమూవ్డ్. ఓకే, సో అట్లాంటి ప్లేస్ మీద పాకిస్తాన్ బాంబ్ వేయడం వల్ల 400 పీపుల్ చనిపోయారు ఒకే బిల్డింగ్ మీద బాంబ్ వేయడం వల్ల. ఓకే, సో నెక్స్ట్ ఏమంటున్నారు, కన్ఫ్లిక్ట్ బిట్వీన్ నైబరింగ్ ఎస్కలేట్స్ అంటే ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్ మల్టిపుల్ టైమ్స్. ఎస్కలేటర్ అంటే పైకి తీసుకెళ్ళేది. ఎస్కలేట్స్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ ఇంక్రీజింగ్. ఆపోజిట్ ఆఫ్ ఎస్కలేట్ ఈస్ డీఎస్కలేట్. అంతే, డి యాడ్ చేయాలి, డీఎస్కలేట్ అంటే తగ్గడం. ఓకే, ఇస్లామాబాద్ రిజెక్ట్స్. వాట్ ఈస్ ఇస్లామాబాద్? ఇట్ ఈస్ క్యాపిటల్ ఆఫ్ పాకిస్తాన్. ఓకే, కాబూల్ ఈస్ క్యాపిటల్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. Islamabad is capital of Pakistan. Rejects charge of targeting hospital and dismisses claims of hundreds of casualties as propaganda. వాళ్ళు అసలు మేము చేయలేదని చెప్తున్నారు. అండ్ డిస్మిసెస్, మళ్ళీ ఎస్ వచ్చింది చూడండి వర్బ్కి. డిస్మిస్ అనేది వర్బ్. డిస్మిసెస్ క్లెయిమ్స్ ఏమని చెప్తుంది, హండ్రెడ్స్ ఎక్కువ మంది చనిపోయారు. 400 మెంబర్స్ ఒక్క హాస్పిటల్లో చనిపోతారా? మీరు ఎందుకు ఎక్కువ చెప్తున్నారంటే యూ వాంట్ టు స్ప్రెడ్ దట్ ఎనిమిటీ ఆన్ వరల్డ్ మొత్తం పాకిస్తాన్ని చెడ్డగా చూడాలి. సో అట్లాంటి ప్రొపగండా అంటే యు ఆర్ పుషింగ్ సంథింగ్ విత్ అన్ ఐడియా ఆఫ్ క్రియేటింగ్ ఫాల్స్హుడ్ విత్ అన్ ఐడియా ఆఫ్ టార్గెటింగ్ సంథింగ్. ఓకే, అంటే కావాలని ఫాల్స్ క్రియేట్ చేసి ఒక లేని దాన్ని ఉన్నట్టు సృష్టించేదాన్ని ప్రొపగండా అంటారు. ఓకే, సో పాకిస్తాన్కి నెగిటివ్గా వైబ్ క్రియేట్ చేయడానికి మీరు చేసే ప్రొపగండా 400 మెంబర్స్ ఏం చనిపోలేదు అండ్ మేము చేయలేదు ఆ పని అని చెప్తున్నారు. ఓకే, సో యూఆర్ జస్ట్ ప్రొపగండా అగేన్స్ట్ అస్ అని పాకిస్తాన్ చెప్తుంది. విల్ సీ ఫర్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్. డొమెస్టిక్ ప్రొడక్షన్ ఆఫ్ ఎల్పిజి అప్ 38%. సో మనం ఇప్పటివరకు ఎల్పిజి ఇంపోర్ట్ మాత్రమే చేసుకునే వల్ల మోస్ట్ ఆఫ్ ద ఎల్పిజి ఇంపోర్ట్స్ వర్ ఫ్రమ్ ఖతార్, కువైట్, బహ్రెయిన్. ఓకే, సో చాలా ఎక్కువ కన్స్ట్రక్షన్స్ చేసుకునే వాళ్ళం బికాజ్ క్లోజర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ హార్ముజ్ హ్యాస్ ఇంపాక్టెడ్ లాట్ ఆఫ్ అవర్ ఇంపోర్ట్స్. అందుకని డొమెస్టికల్లీ ప్రొడక్షన్ పెంచుకున్నాము, 38% పెంచాము ఇప్పుడు బికాజ్ ఆఫ్ ద క్రైసిస్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇజ్రాయెల్ ఏం చెప్తుందో ఈ ఆర్టికల్, ఇజ్రాయెల్ వారి గురించి. ఇరాన్స్ ఫస్ట్ ఫేస్ మీన్స్ ఇరాన్ యొక్క సెక్యూరిటీ చీఫ్ అలీ లరిజానీ. హీ ఈజ్ వన్ ఆఫ్ ద కీ పర్సన్ ఇన్ ద కరెంట్ కాన్ఫ్లిక్ట్. ఓకే, ఇరాన్ స్ట్రెంత్లో ఇతను కూడా వన్ ఆఫ్ ద కీ పర్సన్. సో ఈవెన్ హీ ఈజ్ కిల్డ్ అని ఇజ్రాయెల్ చెప్తుంది. కిల్డ్ ఇన్ స్ట్రైక్ క్లెయిమ్స్ ఇజ్రాయెల్ ఇతన్ని చంపేశామని చెప్తుంది. ఫైన్. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, ఎల్పిజి ఫ్యూయల్ టు ఫైర్వుడ్. కిచెన్స్ అడాప్ట్ బట్ అట్ ఎ కాస్ట్. అడాప్ట్ అంటే ఏంటి, టు చేంజ్ అకార్డింగ్ టు సిచ్యువేషన్. అడాప్ట్. ఓకే, ఐ హ్యావ్ అడాప్టెడ్ టు ద ఎన్విరాన్మెంట్ దేర్ అంటే నేను అక్కడ ఉన్న వాతావరణానికి నేను అడాప్ట్ అయ్యాను. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు అడాప్ట్ టు ద కోల్డ్ ఎన్విరాన్మెంట్ దేర్ సో ఐ గాట్ ఫీవర్. అంటే నేను ఒక చల్లని ప్రదేశానికి వెళ్ళాను, నా బాడీ దానికి అడాప్ట్ అవ్వలేదు, అందుకని నాకు ఫీవర్ వచ్చింది. అడాప్ట్ మీన్స్ టు చేంజ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ఆర్ సరౌండింగ్స్. ఓకే, సో కిచెన్స్ ఇప్పుడు కొత్త పరిస్థితులు బట్టి ఎల్పిజి లేదు కాబట్టి కిచెన్స్ అడాప్ట్ అయ్యాయి, వాటికి ఎల్పిజి రావట్లేదు. సో దే మూవ్ టు ఫైర్వుడ్. ఎల్పిజి ఫ్యూయల్ నుంచి ఫైర్వుడ్కి వెళ్ళారు అని చెప్తున్నారు. అడాప్ట్ మీన్స్ టు చేంజ్ అకార్డింగ్ టు ద సినారియో ఆర్ సిచ్యువేషన్ బట్ అట్ ఎ కాస్ట్.
కానీ మేము అడాప్ట్ అయితే అయ్యాం, బట్ అట్ వాట్ కాస్ట్ మీ నీడ్ నాట్ బీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఇక్కడ మనీ కూడా వుడ్కి ఎక్కువ ఖర్చు అవుతుంది, దట్స్ అనదర్ థింగ్. బట్ ఏం కాస్ట్, వాట్ ఆర్ ద ప్రైస్ వీఆర్ పేయింగ్ ఫర్ దిస్ అడాప్టింగ్? ఇలా అడాప్ట్ అవ్వడం వల్ల వాట్ ప్రైస్ వీఆర్ పేయింగ్? ఒకటి కాస్ట్ పెరుగుతుంది మనీ వైజ్, అండ్ ఒకటి పొల్యూషన్ పెరుగుతుంది, అండ్ డిసీజెస్ పెరుగుతాయి. బికాస్ మనం యాక్చువల్లీ ఎల్పిజి సైడ్ ఎందుకు వెళ్ళాం? కట్టెల పొయ్యి మీద వండుకుంటే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, ఊళ్ళలో చెప్తారు ఇట్స్ వెరీ న్యాచురల్ అని, నో, బట్ దట్స్ నాట్. ఆ పొగ వల్ల మనిషికి చాలా హార్మ్ఫుల్ జరుగుతుంది. సో విలేజెస్ అంటే చాలా డెన్స్లీ పాపులేటెడ్ కాదు, అక్కడక్కడ ఇల్లులు ఉంటాయి, స్పేషియస్గా ఉంటాయి. సో అక్కడ పొగ వచ్చిన దెర్ ఆర్ వెరీ లెస్ ఛాన్సెస్ పీపుల్ విల్ ఇన్హేల్ ఇట్. పీపుల్ లోపలికి పీల్చుకోవడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. బట్ వేర్ యాజ్ ఇన్ సిటీస్, ఐటీ కారిడార్స్, హాస్టల్స్ అన్ని కట్టలు పడుతున్నారు. ఇట్లాంటి కండెన్స్డ్ ప్లేసెస్లో పోగుంటే ఎవ్రీవన్ ఆర్ గోయింగ్ టు స్ప్రీత్ ద సేమ్ స్మోక్, రైట్? సో అది కూడా ఒక ఖర్చే, అది కూడా మనం చెల్లించే మూల్యమే. బట్ అట్ వాట్ కాస్ట్? ఇయర్ కాస్ట్ మీన్స్ నాట్ జస్ట్ మనీ, ఇట్స్ మూల్యం. మూల్యం ఎందులోనైనా చెల్లించవచ్చు. ఇట్ కుడ్ బీ ఇన్ మనీ, ఇట్ కుడ్ బీ ఇన్ హెల్త్, ఇట్ కుడ్ బీ ఇన్ పొల్యూషన్ వైజ్. ఓకే, ఏ కాస్ట్లో ఇది చేస్తున్నాము అని చెప్తున్నారు. ద స్విచ్ బై పీజీ అకామిడేషన్స్ అండ్ ఈటరీస్ ఇన్ హైదరాబాద్ హ్యాస్ రేస్డ్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ కన్సర్న్స్. ప్రకృతి మరియు ఆరోగ్య కన్సర్న్ అంటే ఏం చెప్పాను? వర్రీ. ఐ హ్యావ్ ఆల్రెడీ సైడ్ మల్టిపుల్ టైమ్స్. కన్సర్న్ మీన్స్ వర్రీ, యాజ్ వెల్ యాజ్ ఫియర్స్ ఆఫ్ ఫైర్ అవుట్ బ్రేక్స్. ఫైర్ అవుట్ బ్రేక్స్ కూడా జరగచ్చు. అంటే అగ్గి తీసుకెళ్ళి ఎక్కడ అంటుకుందంటే మళ్ళీ అదొక తలనొప్పి. ఆల్రెడీ సమ్మర్ ఉంది, సరేనా? అదే ఈ ఫైర్ విల్ ఈజీలీ స్ప్రెడ్. సో నిప్పు రాజేసుకుంటే ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ డెన్స్ మీన్స్ హెవీలీ పాపులేటెడ్ అర్బన్ స్పేసెస్. ఓకే, అని వాళ్ళు కట్టెలు వాడడం వల్ల నష్టాల గురించి చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, టిమ్స్ సనత్ నగర్ ఇనాగ్రల్ on Ugadi remains uncertain. See again, remain is a verb. We got S here. Okay, this verb plus S and ES comes in many places. Okay, you have to know when verb takes S and ESS. Okay, I'll post a video on this weekend. Again, complete explanation. Try to watch that video as well, which gives you a clarity about when S and ES has to be added to verb. Fine, let's go here. TIMS means Telangana Institute of Medical Sciences, which is built by state government. Okay, Telangana government. సనత్ నగర్లో బిల్డ్ చేస్తున్న టీమ్స్కి ఇనాగ్రల్ మీన్స్ ఓపెనింగ్ సెరమనీ ఆన్ ఉగాది రోజు ఓపెన్ చేద్దాం అనుకున్నారు. రిమైన్స్ అన్సర్టైన్లోనే మిగిలిపోయింది. అన్సర్టైన్ అంటే ఏంటి? తెలియకపోవడం, అంటే క్లారిటీ లేకపోవడాన్ని అన్సర్టైన్ అంటారు. ఏదో ఒకటి తెలియాలి కదా. అన్సర్టైనిటీ మీన్స్ వీ డోంట్ నో వాట్ కుడ్ బి గోయింగ్ ఎహెడ్. ఓకే, సో అన్సర్టైనిటీలో ఉంది, తెలియట్లేదు అని చెప్తారు. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, ద కాస్ట్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్సిషన్. ఇక్కడ కూడా ద కాస్ట్ అంటే మళ్ళీ అగైన్ మనీ మాత్రమే కాదు, మూల్యం అన్నట్టు. ఇప్పుడు మనం మూవీ చూసే ముందు ఏమనుకుంటూ వస్తుంది, ఒక యాడ్ వస్తుంది కదా, ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి? బికాజ్ అట్ వాట్ కాస్ట్ వీఆర్ సీకింగ్ హ్యాపీనెస్, అట్ వాట్ కాస్ట్ అని కదా. కాస్ట్ ఈజ్ నీడ్ నాట్ బి మనీ, అక్కడ హెల్త్ ఉంది. ఇక్కడ కూడా ఎనర్జీ ట్రాన్సిషన్ వల్ల కాస్ట్ ఏంటి? వాట్ ఆర్ వి గోయింగ్ టు పే? మనీతో పే చేస్తున్నామా, ఎన్విరాన్మెంట్ని డిగ్రేడ్ చేస్తూ పే చేస్తున్నామా అనేది ఇక్కడ క్వశ్చన్. ప్రొటెస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ అంటే ఏంటంటే ఒకదాని నుంచి ఒకదానికి వెళ్ళడం జరిగే ప్రాసెస్ని ట్రాన్సిషన్ అంటారు. ఓకే, ఒక ఫేజ్ నుంచి ఇంకొక ఫేజ్, వారు ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ అంటే స్థాయి, రాష్ట్రం కాదు ఇక్కడ ఈ సందర్భంలో. సో ఐ హ్యావ్ టు యాక్చువల్లీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ట్రాన్సిట్ అనే పదం నుంచి వచ్చింది. ట్రాన్సిట్ మీన్స్ టు ట్రావెల్ ఆర్ టు మూవ్ అన్నట్టు. సో హౌ డిడ్ యూ ట్రాన్సిట్ ఫ్రమ్ ఆఫీస్ టు హోమ్ అంటే ఐ ట్రాన్సిట్ బై మెట్రో, అంటే నేను మెట్రో ద్వారా ట్రాన్సిట్ అవుతాను. ట్రాన్సిట్ మీన్స్ టు ట్రావెల్, టు మూవ్. అందుకే మనం బస్సెస్ని వీటిని ఏమంటాం? ట్రాన్స్పోర్టేషన్ అంటాం. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ అంటే ఒకదాని నుంచి ఒకదానికి మూవ్ చేయడానికి హెల్ప్ అయ్యే సిస్టమ్, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. అట్లా ట్రాన్సిట్ అంటే టు మూవ్, అందుకే ట్రాన్స్పోర్టేషన్ అంటే ద థింగ్ విచ్ ఎనేబుల్స్ అస్ టు మూవ్. ఓకే, అలానే ట్రాన్సిషన్ అంటే ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్ ఇన్ ద సెన్స్ ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి, లేదా ఒక పరిస్థితి నుంచి ఇంకో పరిస్థితికి మూవ్ అయ్యేదాన్ని ట్రాన్సిషన్ అంటాం. ఓకే, ఎర్లియర్ మనకంతా క్యాష్ కరెన్సీ ఉండే, నౌ మోస్ట్లీ వీఆర్ యూజింగ్ యూపీఐ, ఫోన్పే, గూగుల్ పే. ఇదేంటి? డిజిటల్ ట్రాన్సిషన్. వీ హ్యావ్ మూవ్డ్ ఫ్రమ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ టు డిజిటల్ ట్రాన్సిషన్. ఓకే, క్యాష్ నుంచి డిజిటల్లోకి వచ్చేసామని, అది ట్రాన్సిషన్ ఆఫ్ పేయింగ్. ఓకే, అట్లా ట్రాన్సిషన్ మీన్స్ అండర్స్టాండ్ హియర్ బై ద వర్డ్స్. మూవింగ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్, వన్ స్టేట్ టు అనదర్ స్టేట్, వన్ సిచ్యువేషన్ టు అనదర్ సిచ్యువేషన్.
ఆ ప్రాసెస్ని ట్రాన్సిషన్ అంటారు. ఫైన్. సో ఎనర్జీ ట్రాన్సిషన్ కాస్ట్ ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాను? ప్రొటెస్ట్ అంటే నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, నిరసన అగేన్స్ట్ ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, అంటే వ్యతిరేకంగా. అగేన్స్ట్ అంటే ఏంటి? వ్యతిరేకంగా. అగేన్స్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అంటే వాటర్తో జనరేట్ అయ్యే ప్రాజెక్ట్. ఓకే, ఎలక్ట్రిసిటీ త్రూ వాటర్. ఓకే, ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్ అంటే ఎక్కడ ఉంటాయి? ఇండియా మ్యాప్లో వెస్ట్ సైడ్ వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి, ఈస్ట్ సైడ్ ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. ఈస్టర్న్ ఘాట్స్ ఏపీలో ఉన్నాయి. లైక్ తిరుపతికి వెళ్తే మీరు అన్ని కొండలు చూస్తారు కదా, దే ఆర్ పార్ట్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ అంటే కేరళలో అన్ని కొండ చర్యలు ఉంటాయి, అవి కూడా వెస్టర్న్ ఘాట్స్. ఇక్కడ ఇంకా చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి కర్ణాటకలో, ఐఎమ్ నాట్ రిమెంబరింగ్, బట్ అవన్నీ కూడా వెస్టర్న్ ఘాట్స్లో పార్ట్. వెస్టర్న్ ఘాట్స్ అంటే ఏంటి? మౌంటైన్ రేంజెస్. ఓకే, సో ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ మధ్యలో మన డెక్కన్ ప్లాట్యూ, తెలంగాణ డెక్కన్ ప్లాట్యూ ఉంటుంది, ఆర్ హైదరాబాద్, వాట్ ఎవర్ యూ సీ. జస్ట్ గాట్ ఎ న్యూ లైఫ్ అంటే ఈ నిరసనలకు కొత్త జీవం వచ్చింది, అంటే కొత్తగా ఏదో జరిగింది, వాళ్ళని ఎంకరేజ్ చేసేది ఏంటంట చూద్దాం. ద కర్ణాటక హైకోర్ట్ ఎర్లియర్ దిస్ మంత్, ఈ నెల మొదట్లో అనే టైంలో ఎర్లియర్ దిస్ మంత్. ఓకే, ఎర్లియర్ దిస్ మంత్ మీన్స్ ఈ నెల మొదట్లో. ఎవరు? ద కర్ణాటక హైకోర్ట్ డైరెక్టెడ్ ద స్టేట్ గవర్నమెంట్కి దిశానిర్దేశం. డైరెక్ట్ అంటే దిశ చూపించడం ఆర్ దిశా నిర్దేశించడం. అందుకే డైరెక్టర్ అంటారు మూవీని. అందుకు అతనే మూవీని నడిపిస్తాడు, ఎవరు ఎట్లా వెళ్ళాలి, దిశ చూపించేది అతనే కదా. ఏ సీన్ ఎట్లా ఉండాలి, స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి, సాంగ్ ఎలా ఉండాలి, ఏ సీన్ తర్వాత ఏది రావాలి. సో అతని వల్లనే కదా మూవీ అవుతుంది. డైరెక్టర్ మీన్స్ పీపుల్ హూ షో డైరెక్షన్ టు అస్, దిశ చూపించేవాళ్ళు. సో హైకోర్టు ఆర్డర్ని ఇక్కడ డైరెక్టర్ అని చెప్పాడు. హైకోర్టు మీరు ఏం చేయాలి, స్టాప్ వర్క్ ఇన్ ద ఫారెస్ట్ ఏరియా ఆఫ్ సరావతి పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఈ యొక్క హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ దగ్గర వర్క్ ఆపేయండి అని హైకోర్టు డైరెక్ట్ చేసింది. ఎవరికి? స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకకి అని చెప్తున్నారు. ఎప్పటి వరకు వర్క్ ఆపేయాలి? అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్, అంటే మళ్ళీ ఆర్డర్ వచ్చే వరకు. ఫర్దర్ ఆర్డర్స్ అంటే నెక్స్ట్ ఆర్డర్స్ వచ్చే వరకు మీరు అంటిల్ అంటే అప్పటి వరకు. ఓకే, మీరు ఫర్దర్ ఆర్డర్స్ వచ్చే వరకు అక్కడ వర్క్ ఆపేయండి అని. సరేనా? అలా. సో అక్కడ దీనివల్ల ఎన్విరాన్మెంట్ కన్సర్న్ ఏంటి, ఎన్విరాన్మెంట్కి ఏం ప్రాబ్లం వస్తుంది, మనం ఎనర్జీ థర్మల్ సైడ్ నుంచి వీళ్ళు ఈ ఏరియాలో హైడల్ సైడ్ వెళ్తుంటే వాళ్ళకి ఏమేమి ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్ వస్తున్నాయని దిస్ న్యూస్ ఐటమ్ ఈజ్ డిస్కసింగ్ మోర్ అబౌట్. ఓకే, నెక్స్ట్ న్యూస్ ఐటమ్, పాకిస్తాన్స్ బాంబింగ్ ఆఫ్ కాబుల్ రీహాబిలేషన్ సెంటర్. చెప్పాను కదా, రీహాబ్ సెంటర్ ఆర్ రీహాబిలేషన్ సెంటర్ అంటే ఏంటి? అడిక్షన్ని తీసేసే సెంటర్స్ని రీహాబిలేషన్ సెంటర్స్ అంటారు. పాకిస్తాన్ యొక్క బాంబింగ్ ఆఫ్ ఎక్కడ? కాబుల్లోని రీహాబిలేషన్ సెంటర్స్. ఏ బార్బారిక్ యాక్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బార్బారిక్? క్రూయల్, అన్సివిలైజ్డ్, అంటే చాలా క్రూరమైన, ఎప్పుడో అడవి మనుషులు చేసే అటువంటి పని ఇది. ఎందుకంటే సివిలియన్స్ని చంపడం చాలా క్రూరమైన తప్పు, పాకిస్తాన్ అలా చేసింది అని చెప్తున్నారు. ఇండియా రెస్పాన్స్ టు ఎస్కలేషన్. ఇండియా మన నైబర్స్ కదా, ఆఫ్ఘనిస్తాన్ అయినా పాకిస్తాన్ అయినా మన నైబర్స్. సో వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు వీ హ్యావ్ టు రెస్పాండ్. ఇండియా రెస్పాన్స్ టు ఎస్కలేషన్ ఇన్ ద కాన్ఫ్లిక్ట్. వాళ్ళ యొక్క విభేదాలు పెరిగాయి, సో దానికి రెస్పాండ్ అయింది బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్టర్ ద తాలిబాన్ అడ్మినిస్ట్రేషన్. రైట్ నౌ హూ ఈజ్ రూలింగ్ ఆఫ్ఘనిస్తాన్? తాలిబాన్ కదా. రివీల్డ్ దట్ ద బాంబింగ్ లెడ్ టు ద డెత్ ఆఫ్ 400 పీపుల్ ఎట్ ద ఫెసిలిటీ. సో వాళ్ళు రివీల్ మీన్స్ టు ఓపెన్ ఆర్ టు డిక్లేర్ ఆర్ టు లెట్ ఆల్ నో. అట్లా రివీల్ అంటే తెలిసేలా చేయడం. వాళ్ళు చెప్పారు కదా 400 మెంబర్స్ చనిపోయారని, సో అందుకోసం ఇండియా రెస్పాండ్ అయింది అని చెప్తుంది దిస్ న్యూస్ ఐటమ్. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, సస్పెన్షన్ ఆఫ్ 8 MPs రివోక్డ్. ఐ హ్యావ్ ఆల్రెడీ సెయిడ్ రివోక్డ్ మల్టిపుల్ టైమ్స్. రివోక్ అండ్ ఇన్వోక్, దీస్ ఆర్ ఆపోజిట్ వర్డ్స్. ఓకే, రివోక్ అంటే ఇంప్లిమెంటేషన్లో ఉన్నదాన్ని తీసేయడం, ఇన్వోక్ అంటే ఇంప్లిమెంట్ చేయడం. ఓకే, ఫస్ట్ వీళ్ళు రివోక్ చేసే ముందు ఏం చేస్తారంటే 8 MPs హ్యావ్ బీన్ ఇన్వోక్డ్ విత్ సస్పెన్షన్, అంటే వాళ్ళ మీద సస్పెన్షన్ పెట్టారు. దానికి ఆపోజిట్ రివోక్డ్ మీన్స్ ఆ పెట్టిన సస్పెన్షన్ తీసేశారు. ఫైన్. చాలా ట్రేడ్స్ ఇబ్బందులు జరుగుతున్నాయి డ్యూ టు ద వెస్ట్ ఏషియా వార్. అవుట్ ఆఫ్ దట్ దెర్ ఆర్ మెనీ థింగ్స్. ఈరోజు డిస్కస్ చేసేది వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్. వెస్ట్ ఏషియాలో జరుగుతున్న విభేదాలు ఆ తగాదాల వల్ల టేక్స్ ఎ టాల్ ఆన్ మెడికల్ టూరిజం ఇన్ ఇండియా. మెడికల్ టూరిజంకి చాలామంది ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి మెడికల్ టూరిజం చేసేవాళ్ళు. మెడికల్ టూరిజం మీన్స్ పీపుల్ కమ్ ఆన్ మెడికల్ వీసా టు ఇండియా ఫర్ ట్రీట్మెంట్. ఓకే, ఇక్కడ
India is very good at medical treatments. Okay, here cost is there, but you will get very good treatments here. We have advanced systems in medicine field. Okay, so that's the reason many of the African countries, if you go to the Hyderabad corporate hospitals, now you will see many Nigerian people, Ethiopian people, or some Middle East people also taking treatments there. That is called medical tourism. సో వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ వల్ల వాళ్ళు కూడా రాలేకపోతున్నారు. ఇట్స్ టేక్ ఎ టాల్ అంటే ప్రభావం చూపిస్తుంది ఆ మెడికల్ టూరిజం మీద కూడా అని దిస్ న్యూస్ ఐటమ్. నెక్స్ట్ న్యూస్ ఐటమ్ మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ మరియు నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ అనేది ఏంటి మీకు గుర్తుండి ఉంటుంది. మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 5-year ప్లాన్స్ ఉండేటి. ఎవ్రీ 5 year దేర్ యూస్ టు బి ప్లాన్ డ్రాఫ్టెడ్ బై ప్లానింగ్ కమిటీ అని ఒకటి ఉంటుంది విత్ చీఫ్ ఎకనామిస్ట్. అది మన డైరెక్షన్ని సెట్ చేస్తాయి. బేస్డ్ ఆన్ దట్ 5-year ప్లాన్ అంబిషన్స్ మన బడ్జెట్ని రూపొందించుకొని దాని ప్రకారమే మన స్పెండింగ్ ఉండేది ఫర్ ఎవ్రీ 5 years డిపెండింగ్ అపాన్ ద ప్రివేలింగ్ సిచ్యువేషన్స్. అంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి మనం నెక్స్ట్ 5 years ఎలా ఉండాలని టార్గెట్ సెట్ చేసుకోవడం ఎకనామికల్లీ అండ్ ఫినాన్షియల్లీ. దాన్ని ఫాలో అవుతూ నెక్స్ట్ 5-year పాలసీస్ ఉండేవి. ఆ 5-year పాలసీస్ని తీసేస్తూ 5-year ప్లానింగ్ తీసేస్తూ, యాక్చువల్లీ దిస్ 5-year ప్లానింగ్ వాజ్ వీ హ్యావ్ టేకెన్ ఇట్ ఫ్రమ్ రష్యా. ఓకే, సో ఆ 5-year ప్లాన్ని తీసేస్తూ 5-year ప్లానింగ్ కమిటీస్ని తీసేస్తూ డ్యూరింగ్ ఫస్ట్ టెన్యూర్ ఆఫ్ ద Modi government they have implemented Niti Aayog. Okay, so based on Niti Aayog only we are not obliged to do it. Government is not obliged to follow these people. ఖచ్చితంగా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు వీళ్ళని ఫాలో అవ్వడం, బట్ దే సెట్ డైరెక్షన్స్. ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు, తాత వాళ్ళు లేదా మన ఫాదర్స్ వాళ్ళు మనకు డైరెక్షన్ చెప్పగలరు, దే కెనాట్ ఆర్డర్ అస్ రైట్. వాళ్ళ అనుభవంతో వాళ్ళు మనకు డైరెక్షన్ చెప్పగలరు. అలా నీతి ఆయోగ్ కానీ ప్లానింగ్ కమిషన్ కానీ దే బేస్డ్ ఆన్ ద డేటా, బేస్డ్ ఆన్ ద ప్రివేలింగ్ సిచ్యువేషన్స్ దే డైరెక్ట్ అస్. నెక్స్ట్ 5 years మన ప్లానింగ్ ఎలా ఉండాలి ఫైనాన్షియల్లీ అండ్ ఎకనామికల్లీ అని డైరెక్ట్ చేస్తారు అలా. బట్ వీఆర్ నాట్ బౌండ్ టు ఫాలో దెమ్. సో మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్ గెట్ హౌస్ ప్యానెల్ ర్యాప్ ఫర్ పూర్ ప్లానింగ్ ఆఫ్ ఫైనాన్సెస్. వీళ్ళే తప్పుగా ప్లాన్ చేశారని హౌస్ ప్యానెల్ ర్యాప్ మీన్స్ మందలించడం. ఓకే, టు కన్వే దట్ దే ఆర్ అట్ ఫాల్ట్ అన్నట్టు. ఓకే, అలా ఈ మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ని నీతి ఆయోగ్ని హౌస్ ప్యానెల్ మందలించింది. హౌస్ ప్యానెల్ అంటే ఎవరు? రాజ్యసభలో లోక్సభలో ప్యానెల్స్ ఉంటాయి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి. సో బడ్జెటింగ్కి ఒక హౌస్ ఉంటుంది, డిఫెన్స్ కోసం ఒక హౌస్ ప్యానెల్ ఉంటుంది అలా. సో అందులో ఒక హౌస్ ప్యానెల్ వీళ్ళని మందలించింది నీతి ఆయోగ్ నేను మినిస్టర్ ఆఫ్ ప్లానింగ్ నేను చెప్తాను. నెక్స్ట్, ఎక్స్పిడైట్ పెండింగ్ న్యూ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్ట్. సెంటర్ టెల్స్ యూపీ అండ్ స్టేట్స్. ఎక్స్పిడైట్ మీన్స్ టు మేక్ ఫాస్ట్, అంటే టు ఫాస్ట్ దెమ్, టు మేక్ థింగ్స్ హ్యాపెన్ ఫాస్ట్. ఓకే, సో ఎక్స్పిడైట్ అంటే ఫాస్ట్గా చేయడం. పెండింగ్లో ఉన్న కొత్త గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటాయి ఫాస్ట్గా చేయండి అని సెంటర్. నెక్స్ట్ ఇస్ ఇజ్రాయెల్ స్ట్రైక్స్ టెహ్రాన్. టెహ్రాన్ అంటే ఇరాన్ క్యాపిటల్. బీరూట్ అంటే లెబనాన్ క్యాపిటల్. బాగ్దాద్ అంటే బాగ్దాద్ గ్రీన్ జోన్ కూడా స్ట్రైక్ చేసింది అని చెప్తున్నారు. ఓకే, ఇజ్రాయెల్ స్ట్రైక్స్ టెహ్రాన్, బీరూట్, బాగ్దాద్ గ్రీన్ జోన్. దిస్ ఇస్ ఎ న్యూ ఇంపార్టెంట్ ఐటమ్. ఇఫ్ యూ గో త్రూ దిస్ ఎంటైర్ ఆర్టికల్ యూ గెట్ వెరీ గుడ్ నాలెడ్జ్. ఓకే, if you have this Hindu newspaper at your home or by our digital means, just read entire article on scientific collaborations on BRICS అంటే ఏంటి? ఒక collaborative group, as we already discussed several times. ఓకే, మనకు G7 ఉంటుంది, which are most powerful countries. ఇది ట్రేడ్ రిలేటెడ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ ఉన్న గ్రూపింగ్ G7, గ్లోబల్ 7. ఓకే, ఫస్ట్ G8 ఉండేది, అందులో రష్యా కూడా ఉండేది. బట్ ఆఫ్టర్ రష్యా యుక్రెయిన్ వార్ Russia was expelled from G8. Now they are just G7. దాని తర్వాత G20 ఉంటుంది. G20లో ఇండియా కూడా మెంబర్. గ్లోబల్లీ టాప్ 20 కంట్రీస్. సో ఇవన్నీ ట్రేడింగ్ గ్రూపింగ్స్ అన్నట్టు. గ్లోబల్ 20, గ్లోబల్ 7 అనేది. గ్లోబల్ 7లో యుఎస్ ఉంటుంది, కెనడా ఉంటుంది, ఫ్రాన్స్ ఉంటుంది, ఇటలీ, జర్మనీ, ఇట్లా అడ్వాన్స్ నేషన్స్ మాత్రమే ఉన్నాయి. G20లో సమ్వాట్ డెవలపింగ్ నేషన్స్ కూడా ఉన్నాయి, చైనా కూడా ఉంటుంది G7లో. ఓకే, సో దెర్ ఈస్ అనదర్ గ్రూపింగ్ కాల్డ్ బ్రిక్స్ అంటే ఏంటో వీ హ్యావ్ డిస్కస్ సెవరల్ టైమ్స్. బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. ఓకే, ఈ బ్రిక్స్ గ్రూపింగ్ సైంటిఫిక్ రిలేటెడ్ ఎంత కొలాబరేట్ అవుతున్నారు అనేది దిస్ న్యూస్ ఐటమ్ ఈస్ సేయింగ్. ఓకే, బ్రిక్స్ ఫంక్షన్స్ యాజ్ ఎ కొలాబరేటివ్ ఫోర్స్ ఎయిమ్డ్ ఎట్ ఎస్టాబ్లిషింగ్ మల్టీపోలార్ వరల్డ్ సిస్టమ్. మల్టీపోలార్ వరల్డ్ సిస్టమ్ అంటే ఏంటి? మల్టీ మీన్స్ మెనీ, పోలార్ అంటే ముందు ఆఫ్టర్ World War II దెర్ ఆర్ 2 poles, రష్యా ఒక పోల్, యుఎస్ ఒక పోల్.
ఐదర్ సమ్ కంట్రీస్ ఆర్ సపోర్టింగ్ రష్యా, సమ్ కంట్రీస్ ఆర్ సపోర్టింగ్ యూఎస్. వీళ్ళ ఎకనామిక్ స్టేటస్ అంతా డిఫరెంట్ ఉంటుంది. వీళ్ళది కమ్యూనిస్ట్ సోషలిస్ట్ ఐడియాలజీ ఉంటుంది రష్యాది, యూఎస్ది క్యాపిటలిస్ట్ ఉంటుంది. సో ఇట్లా బైపోలార్ వరల్డ్ అయింది, అంటే 2 పోల్స్, 2 గ్రూపులుగా విడిపోయింది వరల్డ్ మొత్తం. ఓకే, ఇండియా వచ్చి నాన్ అలైన్మెంట్ మూమెంట్లో ఉండేది. దిస్ ఈజ్ ఆఫ్టర్ పోస్ట్ వరల్డ్ వార్ 2, 1945 నుంచి 1990s వరకు. ఓకే, దెన్ రష్యా అనేది దీన్ని యాక్చువల్లీ యుఎస్ఎస్ఆర్, యుఎస్ ఒకటి, యుఎస్ఎస్ఆర్ ఒకటి. సో ఇన్ 1990s ఆర్ లేట్ 1980s, యుఎస్ఎస్ఆర్స్ పవర్ గాట్ డిస్మాంటెడ్ అండ్ నౌ దెర్ ఈస్ నో యుఎస్ఎస్ఆర్. రష్యాగా అండ్ మల్టిపుల్ సెవరల్ అదర్ కంట్రీస్గా బ్రేక్ అయిపోయింది. ఓకే, దెన్ దెర్ ఈస్ బైపోలార్ వరల్డ్, ఒక పోల్ ఎగిరిపోయింది. దెన్ దెర్ ఈస్ ఓన్లీ మల్టీపోలార్ వరల్డ్ ఫ్రమ్ 1990s నుంచి యుఎస్దే హవా. యుఎస్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. కానీ ఒకరి మీద డిపెండ్ అవుతే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూసాం. దే ఆర్ ఫోర్సింగ్ వార్ ఆన్ ద వరల్డ్. అసలు ఏమీ లేని ప్లేస్లో ఒక ఇరాన్ మీద వార్ క్రియేట్ చేసి వరల్డ్ మొత్తం డిస్టర్బ్ చేస్తున్నారు. సో యూనిపోలార్ వరల్డ్ ఈజ్ వెరీ బ్యాడ్ ఫర్ ఎవ్రీ వన్. అందుకని మల్టీపోలార్, దేర్ షుడ్ బి మల్టిపుల్ పవర్ హౌసెస్. ఇక్కడ యుఎస్ ఒక పవర్ హౌస్ అయి ఉండొచ్చు, రష్యా ఒకటి అయి ఉండొచ్చు, లేదా ఇంకా మల్టిపుల్ పవర్ హౌసెస్ ఏదైనా అయి ఉండొచ్చు. సో అందుకని మల్టీపోలార్ వరల్డ్ని బిల్డ్ చేద్దాము. అందులో బ్రిక్స్, ఇండియా ఒక్కటే ఒక పవర్ హౌస్ కాలేదు, చైనా ఒకటి అవ్వగలదు, బట్ ఇట్ టేక్స్ టైం. రష్యా ఎలాగో ఇప్పుడు ప్రజెంట్ బ్రేక్లో ఉంది. సో ఇట్లా ఇంకా యుఎస్ని శాసించే పవర్ ఇంకా దేనికి రావట్లేదు. కాబట్టి ఇండివిజువల్గా దే ఫార్మ్డ్ యాజ్ ఎ గ్రూప్ టు ఫార్మ్ ఎ పవర్ హౌస్, అదే బ్రిక్స్. సో బ్రిక్స్ ఎయిమ్స్ ఏంటి? టు ఫార్మ్ యాజ్ ఎ గ్రూప్, ఓకే, టు క్రియేట్ ఏ మల్టీపోలార్ వరల్డ్ అన్నట్టు. ఆ మల్టీపోలార్ వరల్డ్ సిస్టమ్కి ఇంకేం చేయాలి? కోఆపరేషన్ ఇన్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, STI అంటారు, సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. STI has been a key agenda for grouping has expanded over the years to include socially relevant areas such as energy, water, health and environment. ఫస్ట్ యాక్చువల్లీ సైన్స్ కోసం, టెక్నాలజీ కోసం, ఇన్నోవేషన్ కోసం కొలాబరేట్ అవుదాం అనుకున్నారు. కానీ మెల్లిమెల్లిగా గ్రూప్ వాళ్ళ రిలేషన్స్ పెరిగిన కొద్దీ దెన్ ఇట్ ఎక్స్పాండెడ్ ద ఎజెండాస్. వాళ్ళ యొక్క ఎజెండా, ఈ గ్రూపింగ్ యొక్క ఎజెండా ఎక్స్పాండ్ అయింది. దీనికి ఇంక్లూడ్ సోషల్లీ రిలవెంట్ ఏరియాస్, ఎనర్జీ షేరింగ్కి, వాటర్కి, హెల్త్ రిలేటెడ్ టెక్నాలజీస్కి కూడా, అండ్ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ రిలేటెడ్లో కూడా మనం ఇంక్రీజ్ చేసుకున్నాం మన కొలాబరేషన్ అంటే సహకారం. ఓకే, కొలాబరేటివ్గా మనం ఏమైనా పని చేసామంటే సహకారంతో చేయడం. సో ఈ 5 కంట్రీస్ చాలా సహకారంతో ఇన్ని ఏరియాస్లో ముందుకు వెళ్తున్నాయి, సైంటిఫిక్ నుంచి రకరకాల ఏరియాస్లో అని చెప్తున్నారు. ఆర్ వాట్ ఎల్స్ ఇట్ ఈస్ సేయింగ్? ద బ్రిక్స్ గ్రూపింగ్ కంప్రైజింగ్ అంటే ఏమేమి కలిగి ఉన్న బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈజ్ గ్లోబల్లీ సిగ్నిఫికెంట్ కలెక్టివ్ డిఫైన్డ్ బై సబ్స్టాన్షియల్ కాంట్రిబ్యూషన్స్ టు గ్లోబల్ జీడిపి. ఈ 5 కంట్రీస్ కలిపితే గ్లోబల్ జీడిపిలో చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ, వీళ్ళ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఎక్కువ ఉంటుంది. న్యాచురల్ రిసోర్సెస్ కానీ, టోటల్ పాపులేషన్ కానీ ఈ కంట్రీస్ చాలా ఎక్కువ. వీ హ్యావ్ వెరీ బిగ్ షేర్ అన్నట్టు. సిన్స్ ద ఫార్మేషన్, గ్రూప్ హ్యాస్ ఎవాల్వ్డ్ ఇంటూ ఏ ప్రామినెంట్ ఇంటర్నేషనల్ వాయిస్. మనం ఇండివిజువల్గా అంత పవర్ఫుల్ వాయిస్ కాకపోయినా గ్రూప్గా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ వాయిస్ అయ్యాం మనము. అందుకే కదా నిన్న ఎస్టర్డే ఇన్ ద న్యూస్ పేపర్ వీ హ్యావ్ రెడ్ లైక్ ఇరాన్ ఈజ్ ఆస్కింగ్ బ్రిక్స్ టు రేజ్ వాయిస్ ఆన్ దిస్ వార్. బ్రిక్స్ని ఈ వార్ గురించి మీరు కాస్త గట్టిగా ఒక స్టాండ్ తీసుకోవాలని చెప్తుంది. బికాస్ బ్రిక్స్ ఈజ్ పవర్ఫుల్, ఇరాన్ ఈజ్ రిక్వెస్టింగ్ అస్ అగేన్స్ట్ యుఎస్. ఓకే, అదే బ్రిక్స్ కాకుండా ఇండివిజువల్గా ఉంటే కుదిరేదా? లేదు కదా. సో అలా రిప్రజెంటింగ్ దట్ సీక్ టు ఛాలెంజ్ ప్రొవైడ్ అన్ ఆల్టర్నేటివ్ వెస్టర్న్ హెజిమోనీ అంటే పెత్తందారితనం. అంటే పెద్ద మనుషులాగా వాళ్ళేదో వాళ్ళ యొక్క పెద్దరికం, అంటే నాట్ ఇన్ గుడ్ టర్మ్స్, ఇన్ బ్యాడ్ టర్మ్స్ అన్నట్టు. బ్రిక్స్ ఫంక్షన్ యాజ్ ఎ కొలాబరేటివ్, యాజ్ వీ ఆల్రెడీ డిస్కస్. కొలాబరేటివ్ అంటే సహకారం, కొలాబరేటివ్ అంటే మ్యూచువల్గా కలిసి దాని ఏంటి? ఎస్టాబ్లిషింగ్ ఏ మల్టీపోలార్ వరల్డ్. ఇట్లా యుఎస్ లాంటి సింగిల్ పోలార్ వరల్డ్ కాదు, ముందున్న బైపోలార్ వరల్డ్ ఒకటి పోయి సింగిల్ పోలార్, యుఎస్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ అయింది. దాన్ని తీసేసి మల్టీపోలార్ వరల్డ్, మల్టిపుల్ గ్రూప్ పవర్ హౌసెస్ ఉండాలి మల్టీపోలార్ వరల్డ్ సిస్టమ్ రావడానికి అని చెప్తున్నారు. వైల్ ద గ్రూప్స్ పొజిషన్ అండ్ గ్లోబల్ ఫైనాన్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్ ఇష్యూస్ ఆర్ వైడ్లీ రికగ్నైజ్డ్. మన గ్లోబల్ ఫైనాన్స్లో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ ఇష్యూస్లో, మన ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్లో మనది చాలా ప్రామినెంట్ వాల్యూ ఉంది, వాటికి గుర్తింపు ఉంది. కానీ కోఆపరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అంత పబ్లిసైజ్ చేయట్లేదు, ఓన్లీ మన వరకే ఉంటుంది. దాన్ని గ్లోబల్ లెవెల్లో మనం కాంట్రిబ్యూట్ చేయట్లేదు అని చెప్తున్నారు. సో ఇట్ గోస్ ఆన్ టు డిస్క్రైబ్ మోర్ అబౌట్ హౌ ఇండస్ట్రియల్ రీసెర్చ్ and biotechnology research and how the science and other things are being collaborated in the BRICS. Okay, right now
అసలు ఈ ఫోటో ఎక్కడిది? వరల్డ్ లీడర్స్ టేక్ పార్ట్ ఇన్ 17th యాన్యువల్ బ్రిక్స్ సమ్మిట్ ఇన్ జూలై 6లో బ్రిక్స్ సమ్మిట్ జరిగింది రియో డి జనీరోలో ఎక్కడ ఉంటుంది? బ్రిక్స్లో, బ్రెజిల్లో ఉంటుంది. ఓకే, అక్కడ జరిగిన సమ్మిట్లోది ఫోటో. సో దీనికి బ్రిక్స్ గురించి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. జిస్ట్ అంటే సమ్మరీ చదువుదాం. ఓకే, బ్రిక్స్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్, ఇది వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్ దిస్. ఓకే, సైంటిఫిక్ కొలాబరేషన్ అమాంగ్ బ్రిక్స్ నేషన్స్, ఈ 5 బ్రిక్స్ నేషన్స్ మధ్యలో స్ట్రెంగ్త్ అండ్ బలపడ్డాయి ఓవర్ టైం, అంటే కాలక్రమేణా బలపడ్డాయి సైంటిఫిక్ కొలాబరేషన్ అని చెప్తున్నారు. దాన్ని ఎట్లా చెప్పారు సెంటెన్స్? సైంటిఫిక్ కొలాబరేషన్ అమాంగ్ బ్రిక్స్ నేషన్ హ్యాస్ స్ట్రెంగ్త్ అండ్ ఓవర్ టైం, అంటే ఓవర్ టైం అంటే కాలక్రమేణా స్ట్రెంగ్త్ అండ్ బలపడ్డాయి ఏంటి? సైంటిఫిక్ కొలాబరేషన్స్. ఎట్ కానీ ఇంకా ఏరియాస్ దట్ రిక్వైర్ హెవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ఆన్ exploratory such as mega science projects, ocean and polar research have developed slower. Okay, వీళ్ళ కొలాబరేషన్ పెరిగినా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఆర్ మెగా పెద్ద సైన్స్ ప్రాజెక్ట్స్ విషయంలో, పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ విషయంలో వీళ్ళు ఎక్కువ కొలాబరేట్ అవ్వట్లేదు. బికాస్ చైనా ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్, బట్ ఆ రీసెర్చ్ ఫ్రూట్స్ అనేది, కొలాబరేషన్ అనేది అదర్ నేషన్స్కి రావట్లేదు. సో ఇండియా కొన్ని ఏరియాస్లో ఉండొచ్చు అడ్వాన్స్గా, బట్ అది అదర్ నేషన్స్కి, మిగిలిన 5 నేషన్స్కి రావట్లేదు. సో ఇవి కొంచెం స్లో కొలాబరేషన్ జరిగింది కొన్ని ఏరియాస్లో, మెగా సైన్స్ ప్రాజెక్ట్స్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియాస్లో స్లోగా జరిగింది అని చెప్తున్నారు. స్లోగా కొలాబరేషన్ అంటే స్లోగా సహకారం జరిగింది. వైల్ వర్కింగ్ గ్రూప్స్ రిఫ్లెక్ట్ ది షేర్ డెవలప్మెంట్ ప్రియారిటీస్, దేర్ ప్రోగ్రెస్ వ్యారీస్ అక్రాస్ డిఫరెంట్ ఫీల్డ్స్. దెర్ ఆర్ క్వశ్చన్స్ రిగార్డింగ్ వెదర్ ద కరెంట్ ఫ్రేమ్వర్క్ అంటే ఇట్స్ అ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్, రూల్స్ అండ్ ప్రాసెస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ఫ్యూచర్ నీడ్స్. ఇప్పుడు మనం ఫాలో అవుతున్న ప్రజెంట్ రూల్స్ అండ్ ప్రాసెస్ సరిపోతుందా భవిష్యత్ అవసరాలకి లేదా అని ఒక వర్కింగ్ గ్రూప్ డిస్కస్ చేసింది అని చెప్తున్నారు. We have a lengthy video today. Hope you have enjoyed learning today. Thank you for listening. Have a happy learning and happy time. Bye.